నాటో దేశాలన్నీ వచ్చి ఉక్రెయిన్ దగ్గర కొలువు తీరుతూ అక్కడే వాళ్ళకి శిక్షణ పేరుతో క్రమంగా యుద్ధంలోకి వస్తున్నటువంటి ప్రయత్నం, దాన్ని తిప్పికొట్టడానికి రష్యా సిద్ధపడుతున్నటువంటి అంశం, అది మూడో ప్రపంచ యుద్ధానికి ఎక్కడెళ్తుందో అని ప్రపంచం అంతా భయపడుతున్నటువంటి దశలో తొలి అడుగు రష్యానే వేసింది. రష్యా తాజాగా రష్యన్ దళాలు నాటో వాళ్ళకి సంబంధించినటువంటి మెర్సనరీ ట్రైనింగ్ బేస్ లియూలో ఉన్నటువంటి దాని మీదన డ్యాగర్ మిస్సైల్తో విరుచుకుపడ్డారు. డజన్ల కొద్దీ గాయపడ్డారు. అంటే నాటో వాళ్ళు శిక్షణ ఇస్తున్న శిబిరం మీద దాడి చేసింది తొలిసారి రష్యా. కరెక్ట్గా చెప్పాలంటే నాటో మీద యుద్ధం ప్రకటించింది. నేను ఇంతకుముందు చాలా రోజుల నుండి చెప్తున్నా, నాటోది ఏదో జరగబోతోంది, రష్యానే కవ్వించిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే మేము శిక్షణే కదా ఇస్తుంది, స్థావరాలు కాదంటున్నారు. వాస్తవంగా స్థావరాలే ఏర్పాటు చేసుకుంటున్నారు. రష్యా దాన్ని అంగీకరించదు అన్నట్టు. ఇప్పుడు శిక్షణ శిబిరం మీద దాడి జరిగింది. దీన్ని నాటో మీద దాడిగా పరిగణిస్తే నాటో యుద్ధంలోకి దిగాలి. ఇది సహజ సిద్ధమైన ఉక్రెయిన్ మీద దాడిగా పరిగణిస్తే నాటో సైలెంట్గా ఉంటే ఏ గొడవ జరగదు.